అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఆగస్టు 11 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి గోవిందరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9030108299. చాలా నమ్మకమైన గురువు గారండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువు గారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా చక్కగా అంతా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చండి. అంటే వీరికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు కావచ్చు, లేదంటే మీరు తీసుకున్నటువంటి డెసిషన్స్ కావచ్చు, లేదంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులు కావచ్చు, ఏదైనా కానీ వేగవంతంగా చాలా చక్కగా మంచిగా అన్ని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఒక చక్కని పరిహారం గురించి కూడా మీరు అంటే చేసుకుంటే బాగుంటుంది అనే విషయాలు కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇక ఈ యొక్క జాతకాలను బట్టి అంటే మీకు ఏదైతే ఈ రాశి వారి యొక్క జాతకాలను బట్టి మీకు అన్ని విధాలుగా కూడా రేపటి రోజున కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఇప్పటి వరకు కూడా మీరు పోగొట్టుకున్నారని చెప్పుకోవచ్చండి. అంటే జీవితంలో ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు కదా, ఆ ఇబ్బందులు అన్నింటినీ కూడా మీరైతే చాలా వరకు తొలగించుకున్నారు. రేపటి రోజున ఈ రాశి వారి ఫలిత ప్రకారము మీరు చాలా కష్టాలను ఎక్కువగా ఎవరైతే అనుభవిస్తున్నారో వారందరూ కూడా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చండి. అంటే కష్టాలు ఎంత ఎక్కువగా మీరు పడుతూ ఉన్నారో ఆ కష్టతైన విధంగా భగవంతుడు మీకైతే మంచి ధనాన్ని ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. ధనం అంటే ఓ లక్షలు ఇస్తాను కాదండి, మీ చేతి నిండా అవసరమైన డబ్బు అంతుందని అర్థం. అలాగే కష్టాల్లో కూడా ప్రతి అంటే మీరు కష్టపడింది ఏది కూడా వృధా కాకుండా చక్కగా మీకైతే అన్ని విధాలుగా మీకున్నటువంటి అంటే మీ అవసరాలు తగిన విధంగా అన్ని కూడా ఇబ్బందులు అయితే తొలగించుకునేటువంటి మార్గంగా రేపటి రోజు ఉంటుందన్నమాట. ఇక మిగతాదంతా కూడా ఓవరాల్ చూసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రాశి వారి కంటే దైవానుగ్రహం అనేది చాలా తక్కువగా ఉంది, కానీ ఈ రాశి వారు మీరు చూసినట్లయితే దైవానుగ్రహం పుష్కలంగా ఉందన్నమాట. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నారు. భగవంతుడు కాబట్టి కొన్ని కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడే విధంగా భగవంతుడు మీకైతే సహకారం అందిస్తున్నాడు. కొన్ని పరిహారాలు చేయడం వల్ల కూడా మీకైతే అద్భుతంగా జరిగేటువంటి అవకాశం అయితే మీకు తప్పకుండా కనిపిస్తుందండి. కాబట్టి మీ వంతు మీరైతే ప్రయత్నం చేయండి. మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవచ్చు, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు కూడా పిల్లలతో పెద్దలతో చాలా చాలా సంతోషంగా ఉంటారు. చాలా అంటే చాలా ఎక్కువగా మీరైతే సంతోషాన్ని రేపటి రోజున పొందుతారని చెప్పుకోవచ్చండి. ఒక రకంగా రేపటి రోజున మీకు ఈ రోజు కన్నా కూడా అనుకూలించినటువంటి పనులు కూడా రేపటి రోజున బాగా పుష్కలంగా మీకైతే అన్ని విధాలుగా కూడా అంటే వ్యాపారంలో కానీ వృత్తిపరంగా కానీ అన్ని విధాలుగా కూడా లాభదాయకంగా ఉంటుందన్నమాట. అలాగే దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఈరోజు కుటుంబంతో చాలా వరకు సమయం కేటాయించిన అవకాశము, అలాగే మీకు ఎక్కువగా అంటే వారితో సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా పూర్తి చేసుకొని వాటిలో కూడా బాగా రాణించగలుగుతారు. అలాగే రేపటి రోజున సోమవారం కాబట్టి మీకైతే చాలా అంటే చాలా కలిసి వస్తుందండి. చాలా మంచి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు చక్కగా రేపటి రోజున మీకు సోమవారం కాబట్టి చక్కగా శివాలయానికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకొని అభిషేకం చేయించుకొని రండి. మీకు వీలుంటే ఏమైనా ఆకుకూరలు అక్కడున్న గోమాతకు తినిపించండి. అట్లా గోమాతకి ఆకుకూరలు తినిపించడం వల్ల మీకున్న ఏమన్నా గ్రహాలు ఏమన్నా అనుకూలంగా లేకపోయినా కూడా మనకి అనుకూల స్థితిలోకి వస్తాయండి. గోపూజ చేసుకోండి. అలాగే రేపటి రోజున మీరు పరమేశ్వర లక్ష్మీదేవిని మరీ ముఖ్యంగా పూజించుకోండి. అలాగే ముఖ్యంగా రేపటి రోజు శివాలయానికి వెళ్ళటం మాత్రం మర్చిపోకండి. అభిషేకం చేయించుకున్న తర్వాత అర్చన చేయించుకున్న తర్వాత కనుక మీకు ఏంటంటే అండి, ఇంట్లో పరమేశ్వరుడు పటం ముందు దీపారాధన చేసుకొని ఏదైనా కానీ మంచి జరగాలని కోరుకోండి. అలాగే పరమేశ్వరుని యొక్క అనుగ్రహము మీపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి రేపటి రోజున మీకు అన్ని విధాలుగా ఆయన ద్వారా మంచి ఐశ్వర్యం, అఖండమైనటువంటి ఐశ్వర్యము, అలాగే మంచి శుభం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే అతిపెద్ద శుభవార్తలు కూడా రేపటి రోజు మీరైతే వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. కాబట్టి బంధువులతో ఎక్కువగా సమయం గడపవచ్చు. అలాగే అంటే కొన్ని వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక మీరు అన్ని విధాలుగా చక్కగా రాణించగలుగుతారు. అలాగే ఈ రాశి వారిలో ఉన్నటువంటి పిల్లలు చాలా చక్కగా ఎదిగేటువంటి అవకాశాలు కూడా
కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే బంధువర్గం నుండి కొన్ని సంబంధాలు కూడా మీకైతే చక్కగా అంటే వివాహానికి సంబంధించినటువంటి మాట్లాడుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొంచెం సంతోషకరమైన వార్తలు కూడా వినేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయండి. అలాగే ఏ ఇబ్బంది లేకుండా రేపటి రోజు మీకైతే రావాల్సినటువంటి ఆస్తులు కావచ్చు, లేదంటే డబ్బు కావచ్చు, దానికి సంబంధించినటువంటి చర్చలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజు మీకు ఎక్కువగా మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మీకు ఇంకా ఆ రోజు అత్యధికమైనటువంటి అంటే లాభం అనేది కనిపించబోతుంది. అయితే మీరు తప్పకుండా దైవానుగ్రహాన్ని మీరైతే పొందాలండి. కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం మీరైతే పరమేశ్వరుని యొక్క పూజలు ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. ఆయన నామస్మరణ చేసుకోండి. ప్రతిదీ కూడా మీరు చేసేటప్పుడు పూజలు కానీ లేదంటే ఆయన నామస్మరణం మీరు పఠించే విధానాన్ని బట్టి మీకు ఆయన అనుగ్రహం కూడా పొందినటువంటి మార్గం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఏదో చేశామంటే చేశాం అన్నట్లుగా కాకుండా మనసారా మీకు అంటే ఒక 10 నిమిషాలు కానీ లేదంటే ఒక్క సెకండ్ అయినా చాలండి. మనసులో ధ్యానించుకున్న చాలు భగవంతుని మనసారా కూడా ధ్యానించుకుంటే మనస్ఫూర్తిగా ఆయనకు ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని అంటే అభిషేకం కానీ లేదంటే అర్చన కానీ పూజ కానీ ఏదైనా కానీ మీ మనస్ఫూర్తిగా చేసుకోండి. మీకు ఏదైతే ఇబ్బందులు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. పరమేశ్వరుని కోరుకోండి. అయితే మీరు పాటించాల్సిన పరిహారాలు అంటూ పెద్దగా ఏమి ఉండవండి. ఎందుకంటే విశేషించి రేపటి రోజున మీకు అంతా బాగా అఖండమైనటువంటి ఐశ్వర్యం మీరు పొందిన అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చేసుకోవాల్సినటువంటి అంటే పరిహారాల విషయంలోకి వస్తే ఏదైనా కానీ ఇంట్లో చేసేటువంటి దీపారాధనే అది పెద్ద పరిహారంగా భావించి ఇంట్లోనే చక్కగా పూజ చేసుకోండి. ఉదయం సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత మీరు శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. అలాగే లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి. ఇక మీకు ఇబ్బందులు అంటూ ఏమీ పెద్దగా కూడా లేవండి, కనిపించట్లేదు కూడా. అన్ని విధాలు కూడా మీకు అన్ని అవకాశాలు కూడా మంచిగానే అవకాశాలు వాడంతా అవే సృష్టించి అంటే భగవంతుడే మీకు కానుక ఇస్తాడని చెప్పుకోవచ్చు. అలాగే కొంచెం మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే చిన్నపాటి సమస్యలు అంటే ప్రతి మనిషికి కూడా ఏవో చిన్నపాటి సమస్యలు వస్తూ ఉంటాయండి. కాబట్టి అలాంటి సమస్యలు ఏదైనా ఎదురవ్వచ్చు, కానీ ఏమో కానీ పెద్దగా మిమ్మల్ని బాధ పెట్టేటువంటి ఇబ్బందులు కానీ ఏదంటే ఇంకేమైనా మనసుకు అసలు ఏమి అయ్యో ఇలా జరగకపోతే బాగుండనే విధంగా ఏది కూడా అనిపించడం లేదనమాట. కాబట్టి మీ మనస్ఫూర్తిగా మీకైతే సంతోషంగా ఉండే విధంగా అన్ని విధాలుగా కూడా చక్కని ఐశ్వర్యము, ధనం అలాగే మీకు చక్కగా మీరు సంతోషంగా ఉండేటువంటి వాతావరణమే ఎక్కువగా కనిపిస్తుంది. అలానే రేపటి రోజున ఇంకా మీకు చెప్పాలంటే కనుక కొంతమంది అంటే మీకు శ్రేయోభిలాషులు కావచ్చు, కొంతమంది స్నేహితులు కావచ్చు, ఏదో బంధువర్గులు కావచ్చు, ఎవరైనా అత్యధికంగా మిమ్మల్ని ధన సహాయం కానీ లేదంటే అప్పు పరంగా కానీ ఎవరైనా కానీ కావాలని ఎవరైనా ఎక్కువగా ఫోర్స్ చేస్తే మాత్రం ఎవరికి ఇవ్వకండి. మీ చేతుల ద్వారా ఎందుకంటే రేపటి రోజున కొంచెం ఎలాంటి పనులంటే కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే మీ చేతుల ద్వారా ఎవరైనా ఇస్తే వారి లాభాన్ని పొందుతారు. కాబట్టి ఆ లాభం ఏదో మీకే ఉండాలి. అంటే అఖండమైనటువంటి ఐశ్వర్యం మీ సొంతం కావాలంటే మీ చేతుల ద్వారా ఎవ్వరికి కూడా రేపటి రోజున ధనాన్ని ఇవ్వకండి. అలాగే మీరు ఎవ్వరికి కూడా సంబంధించినటువంటి మీకు పర్సనల్ విషయాలు కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా అయితే మంచిదని తెలుసుకోండి. అలాగే రేపటి రోజున మీకు అంటే ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయండి. కాబట్టి ఆ ఇబ్బందులకు సంబంధించిన సమస్యల గురించి ఆలోచించకుండా మీకు మీ చుట్టూ ఉన్న వారితో ఏ విధంగా సంతోషంగా ఉండాలనే దానిపై ఆలోచించండి. అలాగే వారితో ఎక్కువగా సమయం గడిపి వారి కోసం అంటే మీకు అంటే మీ వారి కోసం ఎంత సమయాన్ని అయితే కేటాయించుంటారో మీరు కూడా అంత విశ్రాంతి మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మేము రేపటి రోజున కూడా అఖండమైనటువంటి ఐశ్వర్యం పొందడానికి మీరు చేయవలసిన దైవానుగ్రహం కోసం మీరు చేయవలసిన పూజలు కూడా చెప్పాం కదండి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం శివాలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేయించుకొని స్వామివారి అంటే ఏదైనా కానీ స్వామివారికి సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి అభిషేకాలు స్వామివారికి ఇష్టమైనటువంటి పనులు చేయటం వల్ల కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు తొందరగా మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రేపు ఉదయం అంటే లేచినప్పుడు 11 గంటల సమయం వరకు మీకు ఎక్కువగా ఇంత బిజీగా ఉన్నా కానీ తప్పకుండా మీరైతే ఎక్కువగా శివనామస్మరణ గడిపేటువంటి ఆలోచనలు చేయండి. ఇక ఈ రాశివారు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా 1-2 సార్లు ఆలోచించి దాని నిర్ణయం తీసుకోవడం అయితే మంచిదండి. దానివల్ల కలిగే నష్టాలు 1-10 సార్లు ఆలోచించడం అయితే ఉత్తమని తెలుసుకోండి. ఇది చిన్న చిన్న సమస్యలు కూడా నివారిస్తుంది. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి నిదానంగా అడుగు వేస్తే అద్భుతమైన ఫలితాలైతే మీరు సాధించగలుగుతారని తెలుసుకోవచ్చు. మరి ఈ సమయంలో మీలోని నాయకత్వ గుణం వల్ల ఇతరులు మీ సలహా కోరుతారు. మీ మాటను ఇతరులు గౌరవిస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు మీ పరిసరాల్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించవచ్చు. మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి సరైన మార్గదర్శకంగా ఇవ్వగలుగుతారు. మీ మాట తీరులో ఉండే నిజాయితీ ఖచ్చితంగా మంచి పనులకు దారితీయవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి అద్భుతమైన ఫలితాలు అయితే మీరు పొందుతారండి. కానీ 1-2 సార్లు ఆలోచించిన నిర్ణయాలు అయితే పొందరపాటు అనేది ఇక్కడ పనికిరాదనమాట. ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రేపటి రోజున అంటే సోమవారం రోజున వీరికి ఏం జరుగుతుంది అంటే మాత్రము ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి
వ్యక్తులకి ఈరోజు దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మేషరాశి వారికి రేపటి రోజున ఈ యొక్క మేషరాశి శుభప్రదంగా ఉంటుందండి. ఈ కాలంలో ఈ రాశి వారికి కోర్టు సంబంధిత కేసులు ఎక్కువగా విజయాన్ని అయితే లభిస్తాయి. అలాగే మీ చట్టపరమైన విషయాల్ని సహజంగా సాగుతాయన్నమాట. ఇక ఈ రాశి వారికి అయితే రేపటి రోజున శుభయోగం ఏర్పడడం వల్ల ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరి తెలిసినా అండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.